ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న జనం ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మారుతి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలోని ఓ ప్రత్యేక గీతంలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార నటించబోతుందని వార్తలు వచ్చాయి. గతంలో ప్రభాస్ సరసన నయనతార యోగి చిత్రంలో నటించింది. అలానే మారుతి దర్శకత్వంలో బాబు బంగారంలో యాక్ట్ చేసింది. ఈ సినిమా సమయంలో చిత్ర బృందానికి నయనతార సరిగ్గా సహకరించలేదని, ఆమెపై చిత్రీకరించాల్సిన ఓ పాటను తెరకెక్కించకుండానే సినిమాను విడుదల చేయాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి. గాడ్ ఫాదర్ మూవీ తర్వాత నయనతార రాజాసాబ్ లోని స్పెషల్ సాంగ్ లో నర్తించడం, అది మారుతి డైరెక్షన్ లో కావడం విశేషం. నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఓపెనింగ్ డిసెంబర్ 5న రామానాయుడు స్టూడియోస్ లో జరగాల్సి ఉంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ హాజరవుతారని వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో మూవీ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని దీని నిర్మాణ భాగస్వామి. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఉండకపోవచ్చుననే వార్తలు కూడా ఫిలిం నగర్ లో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఈ సినిమా అనుకున్న రోజున మొదలు కాకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. మోక్షజ్ఞ జ్వరంతో బాధపడుతుండడం వల్లే షూటింగ్ ప్రారంభోత్సవం జరగలేదని కొందరు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మతో క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చాయని కొందరు, నిర్మాత చెరుకూరి సుధాకర్ వ్యవహార శైలి బాలకృష్ణకు నచ్చలేదని ఇంకొందరు అంటున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఉంటుందని వార్తలు వచ్చినా ఒక్కరోజు ముందు నాని సమర్పణలో చెరుకూరి సుధాకర్ చిరంజీవి హీరోగా సినిమాను నిర్మించబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఒకవేళ మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినా మోక్షజ్ఞ హీరోగా సితారా ఎంటర్టైన్మెంట్స్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అలానే బాలకృష్ణ సైతం తన స్వీయ దర్శక నిర్మాణంలో ఆదిత్య 369 కు సీక్వెల్ గా ఆదిత్య 999 మ్యాక్ ను మోక్షజ్ఞతో చేస్తున్నట్లు ప్రకటించారు. బుల్లితెర వ్యాఖ్యాతగా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత నటిగా మారి పలు నంది అవార్డులను వివిధ కేటగిరీల్లో అందుకుంది ఝాన్సీ. అడపాదడపా నాటకాలు వేస్తూ రంగస్థలం మీద కూడా తన సత్తాను చాటుకుంది. భర్త జోగినాయుడుకు విడాకులు ఇచ్చే సమయానికి ఝాన్సీకి ధన్య అనే కూతురు ఉంది. తాజాగా వీరిద్దరూ కలిసి ఆహా కోసం తేజస్వి మదివాడ నిర్వహిస్తున్న కాకమ్మ కబుర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ఇందులో ధన్య ముందే మీ రెండో పెళ్లి ఎప్పుడు అని తేజస్వి ఝాన్సీని అడిగేసింది. ఆ ప్రశ్నకు కాస్తంత తెల్లబోయిన ఝాన్సీ ఏం సమాధానం చెప్పి ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలానే ధన్యకు సినిమాల్లోకి రావాలని కోరిక ఉన్నట్లు తెలుస్తోంది. నాని అంటే ఎంతో ఇష్టమని, మణిరత్నం సినిమాలో నటించాలని ఉందని ధన్య తెలిపింది. ఈ ఎపిసోడ్ శనివారం టెలికాస్ట్ కాబోతుంది. రాజ్ కుమార్ రావు, తృప్తి డిమ్రీ జంటగా నటించిన విక్కీ విద్య కావో వాలా వీడియో థియేటర్లో బాగా సందడి చేసింది. రాజా శాండిల్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మల్లికా షేరావత్, విజయ్ రాజ్, అర్చనా పురాణ్ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భార్యాభర్తలు బెడ్రూంలో సన్నిహితంగా మెలిగిన సందర్భంగా చిత్రీకరించిన ఓ సీడీ కనిపించకుండా పోవడంతో వారు ఎలాంటి ఆందోళనకు గురయ్యారన్నది ప్రధాన అంశంగా ఈ సినిమా తెరకెక్కించింది. థియేట్రికల్ రిలీజ్ సమయంలో రకరకాల వివాదాలకు గురైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ నెల 7న దీనిని నెట్ఫ్లిక్స్ సంస్థ స్ట్రీమింగ్ చేయబోతోంది. అక్టోబర్ 10న విడుదలైన జిగ్రా మూవీ డిసెంబర్ 6న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటే, అక్టోబర్ 11న విడుదలైన విక్కీ విద్యాక ఓవాల వీడియో డిసెంబర్ 7న స్ట్రీమింగ్ కాబోతుంది. సత్య చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు మనోజ్ వాజ్పేయి. ఆ తర్వాత పలు సినిమాలలో ప్రాధాన్యమున్న పాత్రలు చేశారు. ప్రతినాయకుడిగాను మెప్పించాడు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తోనూ మరోసారి తానేమిటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఆయన డిస్పాచ్ అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. దేశాన్ని కుదిపేసిన అతిపెద్ద కుంభకోణాన్ని వెలికి తీసి జర్నలిస్టుగా ఇందులో మనోజ్ వాజ్పేయి నటిస్తున్నారు. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ సినిమాను కానోబెల్ డైరెక్ట్ చేశారు. ఇటీవల దీనిని ఈఫీలో ప్రదర్శించారు. షహానా గోస్వామి, అర్చితా అగర్వాల్, రీతూ పర్నసేన్ కీలక పాత్రలు పోషించిన డిస్పాచీ మూవీ ఈ నెల 13న జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది.